శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 10 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. శుక్రవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వస్తుంది. శుక్రవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల తర్వాత 12 రాసుల వాళ్ళు ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి మధ్యాహ్నం 1:45 లోపు స్త్రీల సహాయ సహకారాలు ఉంటాయి. మధ్యాహ్నం 1:45 తర్వాత స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. దీనివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో బలంగా ఉన్నాడు. కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈ సూర్యుడి స్థితి అనుకూలిస్తుంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:45 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. రోహిణీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు గురువుతో కలిసి వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు గురువుతో కలిస్తే గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం వృషభ రాశిలో ఏర్పడుతోంది. అంటే ద్వాదశ రాశుల వారు ఎవరైనా సరే అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు కానీ, సాంఘికంగా మంచి పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే సంఘంలో పరపతిని పెంచుకోవటానికి, సన్మానాలు చేయించుకోవటానికి, సత్కారాలు చేయించుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి సాంఘిక పరంగా పేరు తెచ్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేయించుకోవచ్చు, ఆపరేషన్లు చేయించుకోవచ్చు. అలాగే కోర్టుపరమైనటువంటి వ్యవహారాలకు కూడా కృత్తికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ కానీ ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. మౌనవ్రతానికి కూడా మంచిది. గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. ఇటుక బట్టేలకు నిప్పంటించడం లాంటి పనులు చేయటానికి కూడా కృత్తికా నక్షత్రం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి వీటికి రోహిణీ నక్షత్రం చాలా మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. మీకు ఎవరైనా ఒక పదవి ఇస్తానంటే, ఒక హోదా స్టేటస్ ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి రోహిణీ నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు కూడా రోహిణీ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్కి కూడా మంచిది. గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. జ్వరం రావటం, దెబ్బలు తగలటం,
వీటి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మనస్తాపం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దేన్నైనా సాధించగలమన్న నమ్మకం ఉంటుంది. అలాగే విద్యారంగంలో కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కొంతమందితో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు విరోధాలు, వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే చాలా వరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్యాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళ విషయంలో, వాళ్ళ ఆరోగ్య వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని అనుక్షణం కాపాడుకుంటూ ఉండే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురువుల బలం ఉంది. దాంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి ఉత్సాహం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. అందరితో కలిసి బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం స్వీకరించే యోగము ఈ కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవసరమైతేనే తులారాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేయాలి, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు తులారాశి వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. మీ పిల్లలను చూసి మీరు గర్వపడే విధంగా వాళ్ళ జీవితంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు బీజం పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి యోగం కనిపిస్తుంది. ప్రతి పనిలో ఉల్లాసము, ఉత్సాహము ఉంటాయి. వాటితోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈరోజు అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా సానుకూలత ఉంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు అనుకూలత ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మంచి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. తల్లి మాటను గౌరవించి ఉద్యోగానికి వెళ్ళటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్నటువంటి విభేద అభిప్రాయాలన్నీ సమసిపోవటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సంతోషము కలిగే సూచనలు మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళు 2 మంత్రాలు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ, రెండవ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే నిశ్చయితాంబూలాలకు సంబంధించిన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అయితే శూన్యమాసం కాబట్టి నిశ్చయితాంబూలాలు తీసుకోకూడదు, వాటికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. శుక్రహోరలో తీర్థయాత్రలు ప్రారంభించడానికి అనుకూలం. ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది.
అలాగే కొత్తగా కొన్న వాహనాలని మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.